హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్ఎస్యు నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నుంచి మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 75,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ ఉంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది డీటెయిల్గా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలోకి ముందు ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీఎస్సీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ ఇలాంటి కోర్స్ అని మనకు డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అక్కడ మీరు డెమో వీడియో చూడండి. ఫ్రీ డెమో వీడియో చూసి మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి వచ్చినటువంటి నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు డీటెయిల్డ్గా. రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 23, 2026 అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. 2 days ఉందన్నమాట నోటిఫికేషన్ ఇచ్చి మనకు. అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనకు నాన్ అకాడమిక్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాడు. ఈ పోస్ట్ అన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేస్ అయితే కాదు. మనకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక మనకు ఫిబ్రవరి 23, 2026 మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మార్చి 23, 2026 మనకు నెక్స్ట్ మంత్ 23 వరకు అయితే టైం అయితే ఉంది. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చి ఇక్కడ మీకు బ్లూ కలర్లో అయితే ఉంది కదా మనకు. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మనకు వేకెన్సీ డీటెయిల్స్ అయితే పడతారు. ఈ నోటిఫికేషన్ మనకు ఆఫీసర్ ఏదైతే క్యాడర్ సంస్థలో ఉండే ఉద్యోగాలు అనమాట. దీనిలో మీకు శాలరీ అండ్ వేకెన్సీ చెప్తాను. ముందుగా మనకు సెక్షన్ ఆఫీసర్ ఓవరాల్ మనకు 12 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎస్టీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీలకు 4, ఈడబ్ల్యూఎస్లకు 2 అండ్ యూఆర్ వాళ్ళకు 4 వేకెన్సీ అనమాట. వీళ్ళకు లెవెల్ 8 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. అంటే మనకు బేసిక్ పే మీకు 47,000 అయితే ఉంటుంది. అన్ని ఎలివేస్ కలుపుకుంటే కనుక మీకు 75,000 పైగా మీకు శాలరీ అయితే ఉంటుంది. ఇవి మంచి లెవెల్ ఉన్నటువంటి పోస్ట్ అనమాట, ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. సెకండ్ వచ్చేసి మనకు డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ అంటారు. మనకు ఓవరాల్గా 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీలకు 4, ఈడబ్ల్యూఎస్లకు 2 అండ్ యూఆర్ వాళ్ళకు 6 వేకెన్సీస్. అండ్ లెవెల్ 7 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది. దీనికి బేసిక్ పే మీకు 42,000 అయితే ఉంది. అండ్ అన్ని ఎలివేస్ కలుపుకుంటే కనుక మీకు 72 నుండి 75,000 వరకు శాలరీ అయితే వస్తుంది ఈ పోస్టులకు. ఇక అదేవిధంగా మనకు అసిస్టెంట్, దీనికి వచ్చేసి మనకు 25 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా అసిస్టెంట్ లెవెల్కి ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఎస్టీ వాళ్ళకు 2 అండ్ ఎస్సీ వాళ్ళకు 3, ఓబీసీలకు 7, ఈడబ్ల్యూఎస్లకు 4 అండ్ యూఆర్ వాళ్ళకు 10 వేకెన్సీ. దీనికి మీకు లెవెల్ 2 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది అనమాట. అయితే మనకు బేసిక్ పే మీకు లెవెల్ 2 అంటే మనకు 19,000 అయితే ఉంది. బట్ అన్ని అలవేస్ కలుపుకుంటే మీకు 38,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. అయితే మరి ఇక్కడ మనకు 3 కేటగిరీల సంవత్సరం అంటే మంచి లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలు. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్కి కానీ, ఇంక్లూడింగ్ యూఆర్ వాళ్ళకు మీరు మీ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా యూఆర్ కేటగిరీలో ఏవైతే వేకెన్సీ ఉన్నాయి కదా, ఆ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీ కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటారు ప్రతి ఒక్కరు. కాబట్టి బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. దీనికి ఎవరైతే అప్లై చేసుకొని ప్రిపేర్ అవుతే జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు సెలక్షన్ ఫర్ ద పోస్ట్ విల్ బీ ఆన్ ద బేస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆబ్టైన్డ్ ఇన్ ద రైటింగ్ టెస్ట్. మీకు రైటింగ్ టెస్ట్ అయితే మనకు ముందుగా కండక్ట్ అయితే చేస్తారు. ఈ రైటింగ్ టెస్ట్ మనకు వచ్చినటువంటి మెరిట్ అండ్ మార్క్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే స్కిల్ టెస్ట్ అప్పుడే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నారన్నమాట. అండ్ వీళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే ఉంటారో బాయ్స్ మాత్రమే 500 రూపాయలు పేమెంట్ చేసుకోవాలి. ప్లస్ మనకు జిఎస్టీ కూడా పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది మనకు నాన్ రిఫండబుల్ పేమెంట్ కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని అప్లై చేసుకోండి. లేదు ట్రై చేద్దామంటే కానీ అది మీ ఇష్టం అనమాట అది. అండ్ అదేవిధంగా మనకి ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పిన కదా వాటిలోన ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ త్రూత్ అయితే సమర్థ వెబ్సైట్ పోర్టల్ అనేది ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకోటి మీకు క్వాలిఫికేషన్ మీకు 3 పోస్టులకు క్వాలిఫికేషన్ ఉంటే కూడా 3 పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఫీజు కానీ అండ్ మీకు సపరేట్గా పేమెంట్ చేసుకోవాలి 3 పోస్టులకు. అలా చేసుకుంటాము అనుకుంటే కానీ మీరు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు 3 వేకెన్సీస్కి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా చూసుకుంటే ముందుగా మనకు అసిస్టెంట్ ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ అనేది మనకు 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకు ఆల్రెడీ తమిళలో చెప్పిన కదా 35 వరకు ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరికి. కానీ ఇదే 35 అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక మనకు 40 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 38 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో ఎనీ డిసిప్లిన్ అనమాట. మీరు ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పర్సంటేజ్ అయితే 60%, 75% మీకు మార్కులు అయితే ఏం అవసరం లేదు. మీకు బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ ఉందా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంపల్సరీ మీకు హిందీ అండ్ ఇంగ్లీషు మీకు కంప్యూటర్ ప్రొఫెన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇంగ్లీషు అండ్ హిందీ సబ్జెక్టులు మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు కంప్యూటర్స్ ప్రిఫరెన్స్ అయితే ఉండాలి. మీరు నేర్చుకోండి. ప్రజెంట్ ఇప్పుడు రాకపోయినా కూడా మీరు అప్లై చేసిన తర్వాత కూడా అప్లై నేర్చుకోవచ్చు అనమాట మీరు. ఇక సెకండ్ పోస్ట్ ఏదైతే ఉందో మనకు డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ అనేది మినిమం ఏజ్ లిమిట్ మనకు 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. యువర్ ఈడబ్ల్యూఎస్ఎల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 43 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ 10 ఇయర్స్ అనమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ మీకు పాజిటివ్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ వీళ్ళకు కూడా సేమ్ అనమాట. బట్ ఏంటంటే వీళ్ళకు గుడ్ అకాడమిక్ రికార్డ్స్ అయితే ఉండాలి. అంటే మీకు డిగ్రీలో మీకు మంచి మార్కులు అయితే వచ్చి ఉండాలి. మనకు మినిమం వచ్చేసి మనకు 60% మీకు మార్కులు వచ్చినటువంటి అబోవ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. డిగ్రీ ఉండాలి, 60% మీకు మార్కులు అబోవ్ ఉంటే డెఫినెట్గా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ ఇంగ్లీషు ఈ సబ్జెక్టులు మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ ప్రొఫెన్స్ అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు సెక్షన్ ఆఫీసర్ సేమ్ అనమాట. దీని కూడా అంతే. మనకు మినిమం ఏజ్ ఉంటే 21 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 43 అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు మనకు 50 ఇయర్స్ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా సేమ్ అనమాట. మనకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అదేవిధంగా మనకు ఎనీ డిసిప్లిన్స్లోన మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని మీకు గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉంటే కూడా డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు గుడ్ అకాడమిక్ రికార్డ్ అంటే ఏం లేదు బ్రదర్, 60% మీకు అబోవ్ మీకు మార్కులు ఇస్తే డిగ్రీలో మీరు ఛాన్స్ ఉంటుంది అప్లై చేసుకునే. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీకు కంప్యూటర్ ప్రొఫెన్స్ కూడా మీకు వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. మనకు నేషనల్ మనకు ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ మీరు లాగిన్ అయ్యి అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫ్రెష్గా అప్లై చేసుకుంటున్నారు ఫస్ట్ టైం అనుకున్న వాళ్ళు ఇక్కడ ముందుగా మనకు సైన్ అప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా. తర్వాత మనకు కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత కింద మనకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఒకటి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి, తర్వాత మనకు డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి అండ్ నెంబర్ సిస్టమ్. అదేవిధంగా మనకు నెంబర్ సిస్టమ్ కూడా ఉండాలి. ఏ విధంగా అయితే మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. కింద మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉందిగా, మళ్ళీ అక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి కింద మనకు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చా అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయాలి. అక్కడ ఎంటర్ చేసి మీరు సైన్ అప్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి మీకు ఓటీపీలు అయితే వెళ్ళిపోతాయి, కన్ఫర్మ్ మెయిల్స్ అనమాట. తర్వాత మీరు ఏంటంటే మీకు లాగిన్ మీద క్లిక్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ మీ యూజర్ నేమ్ అంటే మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే అక్కడ మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అన్ని కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి అండ్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకొని అప్లై చేసుకోవాలి. అయితే ఒకటి అప్లై చేసేటప్పుడు మాత్రం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. 1కి 2 సార్లు చూసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోండి.
ఫైనల్‌గా వచ్చేసింది ఎవరిదైనా మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు. అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చనమాట. అక్కడ ఫాలో అయ్యి. థాంక్ యూ.